సహజ సిద్ధమైన వేడి నీళ్ల కుండం బద్రీనాథ్. చుట్టూ హిమాలయ పర్వతాలు చూస్తున్నాం. బద్రీనాథ్ విష్ణు స్థానం ఇది. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం. దేవాలయ నమస్కారం చేసుకునేది అది అలకనందా నది. ఆ ప్రవహించేది అలకనందా నది. చాలా వేగంగా ప్రవహిస్తోంది. ఈ పక్క కొండమించి ఆ పక్క కొండమికి మధ్యలో బ్రిడ్జ్ అది. అదిగో మేఘాలు కనబడుతున్నాయి. అక్కడ ఎక్కువగా వాతావరణం ఇప్పుడు కూడా చల్లగానే ఉంటుంది. ఇక్కడ కూడా -డిగ్రీలో ఉంటుంది. మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. బద్రీనాథ్ విష్ణు ప్రదేశం అద్భుత ప్రదేశం. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ ఉండేటువంటి సహజ సిద్ధమైన వేడి నీళ్ళ కుండాన్ని తప్తకుండ్ లేదా ఉష్ణకుండ్ అంటారు. 2 పేర్లతో ఉంటుంది. ఈ కనిపించేది తప్తకుండు లేదా ఉష్ణకుండు బద్రీనాథ్లో ఉన్నటువంటిది సహజ సిద్ధమైన వేడి నీళ్ళ కుండం. ఇక్కడ కూడా నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి. ఇక్కడ -డిగ్రీలో ఉంటుంది ఎప్పుడు కూడా. రాత్రిపూట అయితే భరించలేనంత -డిగ్రీలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక 20 మంది స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది ఈ కుండం. ఈ కుండానికి కుడిపక్క భాగంలో ఆడవారు స్నానం చేయడానికి వేరేగా కుండం లోపల ఏర్పాటు చేయబడింది. చుట్టూ గోడలు కట్టబడి ఉంటాయి. వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళకి కుండం అంచేత ఆడవాళ్ళ కుండం వేరు, మగవాళ్ళ కుండం వేరు. ఇక్కడ అంచేత ఇక్కడ ఇదంతా అటవీ ప్రాంతం. ఈ బద్రీనాథ్ నుంచి జోషిమఠ్ అని చెప్పి వస్తుంది. జోషిమఠ్ ఈ బద్రీనాథ్కి 40 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఇదంతా అడవి ప్రాంతం. రాత్రిపూట ఈ మధ్య మార్గంలో పులులు కూడా సంచరిస్తూ ఉంటాయి. అంచేత రాత్రిపూట ఆ మార్గంలో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న కార్లే ఉంటాయి, ఎలా వచ్చినా సరే అలా ఉండాలి. చాలా బాగుంటుంది. అంచేత అటువంటి బద్రీనాథ్ సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ నిలవైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఉదయం పూట స్నానం స్వామివారికి, మరి అన్ని సపర్యలు, అన్ని సేవలు చేయబడితే భగవంతుడికి స్నానం దగ్గర అన్ని సేవలు కూడా చక్కగా చూడదగినటువంటిది. 3 to 6 ఇక్కడ తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చూడండి స్వామివారికి. అటువంటిది బద్రీనాథ్. అటువంటి విష్ణు ప్రదేశాన్ని దర్శించండి. అలాగే ఇక్కడ ఈ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. మీరే టికెట్లు కొనుక్కుని 500 రూపాయల దగ్గర కొనుక్కుని దర్శనాంగాలు అన్నీ బాగుంటాయి. అక్కడ చూడండి, పొగలు వస్తున్నాయి చూడండి. అక్కడ ఎంత వేడిగా ఉందో మనకు ఆ పొగలే చెప్తున్నాయి. ఇంత వేడిగా ఉంటుంది మాట. రాత్రిపూట -డిగ్రీలోనే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఎంత పొగలు ఉన్నాయో చూడండి. మరి ఇంత చల్లని ప్రదేశం. అలకనందా నది కూడా చాలా వేగంగా పరిగెడుతుంది. ఇంతకుముందు చూసాం. అలాగే ఇక్కడ బ్రహ్మకపాలం అని చెప్పి ఉంది. ఈ ప్రాంతంలో పక్కనే ఉంది బ్రహ్మకపాలం. అక్కడ పిండ ప్రదానం చేసుకోవచ్చు. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే ఇంకెక్కడ పిండ ప్రదానం చేయక్కర్లేదు. అంత ప్రసిద్ధమైనటువంటిది ఈ బ్రహ్మకపాలం. అలాగే ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరమే మానా గ్రామం ఉంది. సరస్వతి నది పుట్టింది. అది కూడా తప్పకుండా చూడండి. అంచేత ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి బద్రీ క్షేత్రాన్ని దర్శించండి. ఓం శ్రీ బద్రీ నారాయణాయ నమః. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డివోషనల్ అండ్ కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.